హలో ఫుడ్ లవర్స్, కిడ్స్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజు స్నాక్స్ కావాలి అని అడుగుతారు కదా. ఈ రోజు మనం చేసేది ఆకలి వచ్చిందంటే వెంటనే రెడీ అయ్యే హీరో మన సింపుల్ అండ్ సూపర్ వెజ్ శాండ్విచ్. ఈ రెసిపీ చాలా సింపుల్ గా జస్ట్ 5 minutes లో అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటది. సరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. మొదటిగా 2 బ్రెడ్ స్లైస్ తీసుకోండి. వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా లేదా నిన్నటి బ్రెడ్ అయినా పర్లేదు, మనం ఫుల్ క్రియేటివ్ కదా. నెక్స్ట్ వెజిటబుల్స్ ని కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్, మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో అవన్నీ వేసేయచ్చు. నేను ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ లో కొంచెం ఆనియన్స్, కొద్దిగా కీరా దోస, కొంచెం గ్రీన్ క్యాప్సికమ్, కొద్దిగా రెడ్ క్యాప్సికమ్ నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, కొద్దిగా టమోటా, కొంచెం స్వీట్ కార్న్. ఇలా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది పడకుండా. కొంచెం సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి మైనస్ యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటే మన డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద నేనైతే పిజ్జా సాస్ యూస్ చేస్తున్నాను. మీరు జస్ట్ బటర్ పూసుకున్నా లేదా గ్రీన్ చట్నీ వేసినా ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన వెజిటబుల్స్ అన్ని ఇందులో పెట్టేసి పైన నేను కొద్దిగా చీజ్ కూడా వేస్తున్నాను. ఇంకొక స్లైసెస్ కూడా కొద్దిగా టమాటో సాస్ వేసి దీనిపైన క్లోజ్ చేసేసాను. ఇప్పుడు దానిపైన కొంచెం బటర్ పూసేసుకొని వెజ్ శాండ్విచ్ మేకర్ ఉంటది కదా, దానికి కూడా 2 sides ఆయిల్ కానీ లేదా గీ కానీ అప్లై చేసాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ఇందులో పెట్టేసుకొని సిమ్ లో పెట్టి 2 sides మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అంతే, వితిన్ 5 minutes కల్లా మన ఏమి వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వెజ్ శాండ్విచ్ ని ఇలా ట్రయాంగిల్ గా కట్ చేయాలి, అప్పుడే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, మళ్ళీ కలుద్దాం.